నా పేరు బాబీ అండి. ఎవరు? మాది పి చెన్నైపల్లి అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 2 ఓట్లు ఎవరికి వేస్తారు? ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే. ఒకటి ఎంపీ అయితే సునీల్ గారికి వేస్తానండి. ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అయితే మన పవన్ గారికి వేస్తానండి. ఎందుకు? ఒకటి ఫ్యాన్కి, ఒకటి గ్లాస్కి. అంటే పైన జగన్ గారు రావాలన్నది నా కోరిక అండి. ఆయన ఎన్నో అభివృద్ధులు చేశాడు, ఎన్నో సంవత్సరాల పథకాలు పెట్టారండి. కాబట్టి ఆయన్ని పైన రావాలని కోరుకుంటున్నామండి. కింద అయితే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు రావాలి. అవునండి, గ్యారెంటీ పవన్ కళ్యాణ్ రావాలి. మన వర్మ గారి మద్దతు ప్రకారంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు ప్రకారంగా వర్మ గారు ప్రకారంగా పవన్ కళ్యాణ్ గెలుపు పొందుతాడు. 1,00,000 మెజార్టీతో గెలుపు పొందుతాడు. ఎంపీకి ఎవరు రావచ్చు? కాకినాడ ఎంపీగా ఆయన వస్తారండి. తంగళ శ్రీనివాస్ గారు ఎంపీగా వస్తారు. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారి పరిస్థితి ఏముండదని చెప్ప తప్ప. సునీల్ గారి సింపతి ఉంది ఈసారి రావచ్చు. సునీల్ గారు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నాశనం అయిపోద్ది. అవునండి, సునీల్ గారు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నాశనం అయిపోద్ది. సునీల్ గారు ఎంత దరిద్రవంతుడు ఎవడో ఉన్నాడో నాకు తెలిసిన నేను రాజకీయాల్లో సిట్టుబాబు దగ్గర, ప్రసాద్ గారి దగ్గర, వరుపులు సుబ్బారావు గారి దగ్గర, వరుపులు బాపనమ్మ గారి దగ్గర, పర్వత బాపనమ్మ గారు, పర్వత సుబ్బారావు గారి దగ్గర నేను పనిచేసాను. 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా నేను. వరుపులు మన చిన్నమిచెట్టి సునీల్ గారు మాత్రం ఏ రోజుకి ఎంపీ అవడు. ఏ పార్టీలోకి వెళ్తే చలమచెట్టి సునీల్ గారు నాశనం అయిపోద్ది ఆ పార్టీ. 2 ఓట్లు గాజు గ్లాస్కి వేస్తున్నారు. 2 ఓట్లు గాజు గ్లాస్కే వేస్తారండి. ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించదే. 1,00,000 మెజార్టీతో జనసేన గెలుస్తుంది. ఉదయ్ గారు పరిస్థితి ఏంటి? ఆయన కొత్తగా వచ్చారు అంటున్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు మన పవన్ కళ్యాణ్ గారికి కలిస్తే పవన్ కళ్యాణ్ ఓటింగ్ అంతా కూడా ఉదయ శ్రీనివాస్ గారికి పడుతుందండి. మరి వేరే నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? మిగతా 6 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలైనా మా జనసేన టీడీపీకి వెళ్తుందండి. ఏది విజయం సాధించిన జనసేన టీడీపీ ఒకటే. ఇవాళ ఏ రోజైనా కూడా మాది 150 సీట్లు వస్తాయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? కాకినాడ పార్లమెంట్కి ఎవరికి వెళ్ళబోతున్నారు? జనసేన, వైసీపీ? ఒక మాటలో చెప్పమంటారా? ఒక మాటలో అయితే తంగేళ్ళ శ్రీనివాస్ గారు, తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాలిబర్ ఉన్న వ్యక్తి, కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనే ఇంకా మెయిన్. తంగేళ్ళ శ్రీనివాస్ గారు అయినా వేరే వాళ్ళైనా ఎవరైనా 90% ఆయనే. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారు మేము అనుకోవడం గెలుస్తారు అన్న ఫైట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే 1 సైడ్ అయిపోవాలి ఎలక్షన్. ఇది యాక్చువల్గా 1 సైడ్ అయిపోవాలి. కాకపోతే తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారితో తిరగడం వల్ల, వివిధ కారణాల వల్ల ఆయన ఇంకా చేసుకోలేకపోతున్నారు మేము అనుకుంటున్నాం. మరి ఆయన ఎంతవరకు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ దానివల్ల సునీల్ గారు కొద్దిగా సింపతి అన్నది రాజకీయాల్లో నాకు తెలుసు పిఠాపురంలో 2 సార్లు సింపతి మీద చాలా మెజార్టీతో గెలిచారు. వర్మ గారు ఒకరు, సంగిశెట్టి వీరభద్రరావు గారు ఒకరు. సంగిశెట్టి వీరభద్రరావు గారు ఎలక్షన్ అయితే చాలా హైలైట్. అప్పట్లో 4 రిక్షాలు వేసుకుని తిరిగాడు ఆయన. అది ఎలక్షనే కాదు, మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం అప్పుడు. అది సింపతి అంటారు. అది సింపతిని మించి ఇంకేమీ లేదు. మరి ఆ సింపతిని ఆయన ఎలా తీసుకెళ్తాడన్నది తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు అది ఇంట్లో తెలియాలి. తండ్రి వచ్చాడు 10th పోయిందన్నంత వరకే చెప్తే ఆయన మళ్ళీ కొడతాడు వచ్చిన తర్వాత. లేదు 10th పోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి మళ్ళీ మేము బుజ్జగించాడు, పారిపోయాడు, దీని అమ్మ ఉన్న ఆస్తి అంతా ఈడి కోసమే కదా మీరు సంపాదించేది, వీటి కోసం వదిలేసి 10th కోసం వాడు పారిపోయాడంటే అప్పుడు చెప్తాడు, ఎవరే 10th ఇంపార్టెంట్ కాదని. పారిపోయి వచ్చాడంటే చెప్తాడు. అంతేగాని ముందుగా పారిపోయాడని చెప్పకుండా 10th పోయిందని కానీ ముందు చేసుకుంటాడు. అలాగే విషయం రాజకీయ విశ్లేషణ జరిగితే ఆయన పాపం మంచి వ్యక్తి అని చాలామంది చెప్తానే ఉన్నారు. రాంగ్ ప్లేస్లో ఉన్నారని చెప్తా ఉంటున్నారు. పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పార్టీ గురించి చెప్పకూడదు. కానీ మనకి వ్యక్తే అండి ముఖ్యం. ప్రస్తుతం చేసి వ్యక్తులే. పార్టీ ఎలా ఉన్నా వ్యక్తులు పనిచేస్తారు కాబట్టి ఆయన కూడా మంచి వ్యక్తి అంటున్నారు. కాబట్టి ఫైట్ ఉన్నా ఫైనల్గా తంగెళ్ళ వెనకాల పవన్ కళ్యాణ్ గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? ఆటో తోలుతాను. ఎలా ఉంది బిజినెస్? ఆటో ఎలా ఉంది? ఆటో బాగానే ఉందండి. అంటే డీజిల్ గడ్డ రేట్లు పెరిగిపోయి పొద్దున్న టిప్పు 10,000 ఇస్తా అంటున్నాడు. 10,000 ఇస్తే కోర్సు ఎక్కువైపోయినాయి కదా. సరే ఈసారి ఇక్కడ రెండు ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఎంపీఎల్ఏ, ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ.
ఎవరికి అయిపోతున్నారు ఇక్కడ పిఠాపురం నుంచి? 2 గలాస్కి వేస్తాను. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి చెందుతుందని పిఠాపురం. ఎంపీకి ఎవరు క్యాండిడేట్ ఇక్కడ? ఎంపీగా మన ఉదయ్ శ్రీనివాస్ అని మంచోడేనా? మంచోడని వ్యక్తి. ఎందుకని ఉదయకి అయిపోతున్నారు సార్? ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ మాట విని డెవలప్మెంట్ అంటూ పిఠాపురం జరుగుతుందండి. సునీల్ గారి పరిస్థితి ఏంటో? సునీల్ గారు ఎప్పుడో మన ఓట్లు వేసాక మళ్ళీ వచ్చి ఏదో రకంగా చెప్పి అయ్యాలు పోతున్నారు తప్ప పిఠాపురం అంటూ తిరిగేది మన ఉదయ్ శ్రీనివాస్ గారు మాత్రం ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. సో సరే ఉదయకి అయిపోతున్నారు. ఉదయ్కి అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. స్వామి అండి. సురేష్ అన్న పేరు. ఇక్కడ వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? కాకినాడ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలబోతున్నారండి. కాకినాడ ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? వైసీపీ, జనసేన? ఉదయ శ్రీనివాస్ గారు గెలబోతున్నారండి. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు దాకా సునీల్ గారికి వేసాం, మరి ఈసారి సునీల్ గారు ఇందులో పోటీ చేస్తే సునీల్ గారికి వేద్దాం. ఈ పార్టీతో నిలబడలేదు, మరి సునీల్ గారికి వేద్దారు. మేమైతే ఎప్పుడు సునీల్ గారు మడిచినాం మేము, కానీ సునీల్ గారు మరి ఈ పార్టీలో లేరు. మరి లేనందుకైతే ఉదయ శ్రీనివాస్ గారికి ఇద్దారు అనుకుంటున్నాను. గెలుస్తారంటారా? ఉదయ శ్రీనివాస్ గారు నెక్కుతారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? కాన్ఫిడెంట్గా అంటే ఇప్పుడు వరకు మా వాళ్ళు కానీ మరి పాల్గొని గారు ముందుసారి నెగ్గించలేదు కదా ఎక్కడైనా. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం కంపల్సరీ బంపర్ మేజాలతో నెగ్గిందారని అనుకుంటున్నాను. మంచోడేనా ఉదయ్ గారు? ఉదయ్ గారు కూడా మంచి మామూలుగానే ఉపాధి కల్పిస్తున్నారు కదా, ఆయన కూడా జనాలకి ఉపాధి కలిపి లోకల్ నాన్ లోకల్ చూస్తున్నారు. లోకల్ లోకల్ ఎవరు ఇక్కడ ఉన్నారు? ఎవరైనా గీత గారైనా బయట నుంచి కాకినాడ నుంచి రావాల్సిందే, పవన్ కళ్యాణ్ గారైనా బయట నుంచి రావాల్సిందే, ఉదయ్ శ్రీనివాస్ గారిని బయట నుంచి, మన సునీల్ గారు అయినా సరే బయట నుంచి రావాల్సిందే ఆయనే కదా. సునీల్ గారు మంచి వ్యక్తే, కానీ ఈ పార్టీలో ఉంటే సునీల్ గారు మరి బాగుండు లేరు కదా, అందుకని గాజులాస్కి అయిపోతున్నారు. అందరూ గాజు గ్లాస్కి అయిపోతున్నారు. అంటే 7 నియోజకవర్గాల్లో కూడా గాజులాస్ పడే ఛాన్స్ ఉందా? నియోజకవర్గాలు కూడా బాగుంది మామూలు, కానీ ఇక్కడైతే మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ గారు అయితే నెగ్గబోతున్నారు. ఉదయ శ్రీనివాస్ గారు కూడా మొత్తం బాగుంది, ఓవరాల్గా కూడా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెంకటాచలం, పిఠాపురం. 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఎమ్మెల్యే. ఎవరికి వేస్తున్నారు? 2 ఓట్లే సార్. 2 జనసేన. ఎవరు ఇక్కడ ఎంపీగా ఎవరు? ఎంపీగా ఈయన మన ఉదయ్ శ్రీనివాస్, తంగెల ఉదయ్ శ్రీనివాస్. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే వ్యాపారాలు బాగుంటాయి. ప్రస్తుతానికి వ్యాపారాలు ఏం బాగలేదు. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారు చెప్పలేము. రావచ్చా? రాకపోవచ్చు. 2 గాజు గ్లాస్కి వేస్తారు. గాజు గ్లాస్, ఇంక అందులో ఏం డౌట్ లేదు. వారు వన్ సైడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు దగ్గర 1,00,000 మెజార్టీతో నెక్కుతారు. సునీల్ గారికి సింపతి ఉందా అది ఇది అంటున్నారు? సునీల్ గారికి సింపతి అంటే ఇక్కడ ఏం కనపడటం లేదు. వేరే చోట ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ఏం కనపడలేదు. కాకినాడలో చూసాను, కాకినాడలో ఏం కనిపించలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నగారు మీ పేరు? లావకృష్ణ అండి. ఏం చేస్తూ ఉంటారు? ఆటో తోలుతున్నాను. పిఠాపురమేనా? పిఠాపురం అండి. సరే, ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా అలాగే కాకినాడ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? 2 జనసేన అండి. 2 అది కాకినాడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? దేనికండి? జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ గారు. గెలుస్తాడా? గెలుస్తాడా? పక్కా అండి. ఎందుకని అంత నమ్మకం? ఉదయ్ శ్రీనివాస్ అంతే అండి. ఇప్పుడు అంతా జనసేన ఊపు. పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీ అండి. వాడు వన్ సైడ్ అండి. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారు అంటే ఎలక్షన్లో వస్తారండి, తర్వాత కనిపించరండి ఆయన. ప్రస్తుతానికి జనాల్లో ఆ టాక్ ఉండిపోయిందండి. తర్వాత ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే మరి గెలుస్తారండి. మీ పేరు? సూర్యప్రకాశరావు అండి. పిఠాపురమేనా? పిఠాపురం కదండి, గోకువాడ నియోజకవర్గం. పిఠాపురమే. పిఠాపురం అండి. ఏంటి మరి ఈసారి వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఎవరికి అయిపోతున్నారు ఈసారి? జనసేన పార్టీకి అండి. జనసేన సింబల్ ఏంటి? జనసేన గ్లాస్ గుర్తండి. మరి ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ క్యాండిడేట్? మన అతను ఉన్నాడు కదండి, తమిళ ఉదయ్ కుమార్ గారు. ఆయనకి. ఎందుకని ఆయనకి ఈసారి? సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారి పరిస్థితి కదండి. సునీల్ గారి పరిస్థితి అంటే ఆయన ముందోసారి మేము నెగ్గించాం ఆయన్ని. అమ్ము తెంగడండి ఆయన. కాకినాడ పార్లమెంట్. ఏ సంవత్సరంలో? అది 2019లో ఉందండి. తోట నరసింహ గారికి అమ్ము తెంగాడు. 400 కోట్లకి ఎంతో అమ్ము తెంగాడు ఆయన. దానివల్ల ఆయనకి చేయడం మాకు ఇష్టం లేదు. జనసేనకి చేయబోతున్నారు. జనసేన పార్టీ ఫుల్ బంపర్ అండి. 1,00,000 మెజార్టీ గ్యారంటీ. 1,00,000.
ఓకే ముద్రగడ్డ పద్మనాభం మా కోపనేత్రం గురించి చేసాడండి ఆయన. ఆయన ఓట్లు నిలిచే పరిస్థితి ఏమైనా ఉందా ముద్రగడ్డ? ముద్రగడ్డ కోపనేస్తంలో నేను గోకువాడ గ్రామంలోంచి స్టేషన్లోకి అమలుపరిచాడండి, అంటే అరెస్ట్ చేశారండి నన్ను ముద్రగడ్డ గురించి. తునిలో కదండి, గోకువాడ దుర్గాదేవి టెంపుల్ ఆయన ఊరికి పాదయాత్ర నాటకనాకి ముసలోళ్ళని లెగ్గొట్టం వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చేసారా? అయితే అప్పుడు నన్ను ఎవడో కూడా 24 గంటలు వేసినా వారితో ఎవడో కూడా సంబంధం లేదండి. అప్పుడు టీడీపీ వర్మ గారు ఆయన వచ్చి నా మనిషి అయినా ఆయన ఎట్లా తీసుకొచ్చాడండి. నేను వర్మ గారు మనిషినండి అసలు. టీడీపీ సైకిల్ గుర్తు మాకు ఈసారి పవన్ కళ్యాణ్ గారు పెడతంలో వర్మ గారు కూడా మద్దతు ఇచ్చి ఆయన గెలిపిస్తామని మాట ఇచ్చారండి. మేము అందరం కూడా గెలిపిస్తామండి. పవన్ కళ్యాణ్ 2 గాజులాస్కి అయితే పంపర్ మెజార్టీతో గెలిపిస్తామండి. 2 గాజులాస్కి అయిపోతుంది. 2 గ్లాస్ అయిపోతాండి, అందులో తిరిగిలేదండి. ముద్రగడ్డ గురించి చెప్పమంటారండి? చెప్పండి. ముద్రగడ్డ అంటే అండి మా కాపుల గురించి ఉద్యమం చేసాడేనండి. ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడండి ఆయన. వాళ్ళ పిల్లల్లో ముద్రగడ్డ అంటే అండి కాపులు అన్ని రెచ్చగొట్టి కాపులు ఉద్యమం అని మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టండి, పళ్ళలు అన్నీ కొట్టడం జరిగింది. ఆయన గురించి మేము సాగు తెగించి మేము బరిలో దిగాం. కానీ మమ్మల్ని ఆయన కాపు అని మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన స్వార్థం గురించి చేసుకున్నాడండి. ఆయన మా కోసం ఏం చేయలేదండి. ఆయన కాపులు కానీ చేసి ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ విమర్శిస్తున్నాడండి. ఆయన కాపుల గురించి కానీ నేను పెట్టలేదండి. జనసేన అని పార్టీ పెట్టాడండి. జనసేన అంటే మొత్తం అందరూనండి, కులాలని ఎంచలేదండి ఆయన. అంటే వీళ్ళు స్వార్థంగా వీళ్ళు కులాలను ఎంచుకొట్టి టీడీపీకి ఎందుకు వెళ్ళారంటారు? ఎవరండి మామూలు డబ్బులు ఇస్తే ఎందుకు పోతాడండి ఆయన. ముద్రగడ్డ స్వార్థపరుడండి ఆయన. అబ్బాయి కూడా జాతిలోనే పుట్టకూడదండి ఆయన. మా జాతిలో పుట్టి మమ్మల్ని అమరపరుస్తున్నాడు ఆయన. జాతిలో పుట్టి మమ్మల్ని ఆయన స్వార్థం గురించి ఆయన చూసుకుంటే ఏదైనా చేస్తాడండి ఆయన డబ్బు వస్తేనే. ఇదే కదండి. అప్పుడు తెలుసుకోలేకపోయారా? అప్పుడు మేము మాకు తెలియదు కదండి. మరి ముద్రగడ్డ అంటే మా కోపల గురించి చేస్తున్నాము, మా కోపల గురించి చేస్తున్నాం. మేము చచ్చిపోయి ఆయన గురించి తుని దాకా పరిగెట్టేమండి. తుని దాకా ఇప్పుడు అయితే అంటే కుక్కలు కూడా లేకుండా ఆయన వస్తేనే. ముద్రగడ్డ అంటే అంత ఈర్చపరుడండి. పాపు అని ఈర్చలో పుట్టినాడు అతను ఒకడండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే కాపులు ఇతను పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కాపు ఉద్యోగం చేస్తున్నాడు. కాపు ఉద్యోగం ఆయన ఉద్యోగం గట్టం చేయలేదండి. జనసేన పార్టీ అని పెట్టాడు. జనసేన అంటే మొత్తం జనం అందరూ కలిసి రమ్మని చెప్పాడండి. ఆయన పార్టీ కులాలు గట్టం ఎడదీయలేదండి. ఇలా ఈ కులాలను ఎడదీసేది ముద్రగడ్డ పద్మనాభం అండి. అతను ఈర్చపరుడండి ఆయన. మా కాపు జాతిలో పుడుతున్నాం, మాకు సిగ్గు చెట్టుగా ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా వచ్చినా ఇక్కడ ఎవడో కూడా సపోర్ట్ చేయడు. ఇంకా కాపు ఉద్యమం అని మా పరిస్థితుల్లో లేరు. వాళ్ళు నమ్మరు, ఎవరో నమ్మరండి. అన్న మీరు ఎవరికి అయిపోతున్నారు ఇక్కడ? 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎంపీగా ఒకటి ఎమ్మెల్యేగా. ఎంపీకి ఎవరికి వేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తున్నారు? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి, ఎమ్మెల్యే ఏమో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఆటో తోలుకుంటామండి. ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? తెలిసే ఉందండి. మా పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఇంకా నిజాయితీగా ఎవరికి ఎక్కువ క్రాస్ ఓటింగ్ పడితే ఒకటి సునీల్కి వేస్తా అంటున్నారు కొంతమంది. సునీల్కి ఎలా వేస్తారండి? సునీల్కి ఏమి వేయరు. ఆయన పక్కాగా 400 కోట్లకి అమ్ము దింగేసాడండి ఆ రోజుల్లోనే. 2019లో తోట నరసింహ గారి మీద విజయం, 2014 అండి 2014లో తోట నరసింహ గారి మీద విజయం సాధించాడు. అది 2 సార్లు పక్కాగా లెక్కించేసి అక్కడ కరెంట్ ఆఫ్ చేసి 200 కోట్లకు 400 కోట్లకు అమ్ము దింగాడండి ఆయన. ఇప్పుడు సునీల్ గారి మీద సంపత్తి ఉంది అంటే 3 సార్లు ఓడిపోయాడు వ్యక్తి, ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం అంటున్నారు. ఎలా చూస్తారు? అది జనాలకు నమ్మకం లేదు కదండి. మామూలుగా ఓడిపోయాడంటే ఇంక మళ్ళీ జనాల్లోకి రావటం లేదు ఆయన. ఎలక్షన్ టైంకి వస్తున్నారు. ఎలక్షన్ టైంలో వస్తున్నాడు, మామూలు టైంలో కనపడతలేదు. కాపాడండి వంగ గీత గారు కూడా అండి 5 సంవత్సరాలు మామూలుగా ఇప్పుడు మాది గోకాడండి. గోకాళ్ళలో ఇవాళ మాకు కాలంలో మురికాల నీరు పోవడానికి కూడా దారి లేదు. అలాంటిది ఈ వైఎస్ఆర్పి నాయకులు వాళ్ళ గోకువాడు కుళ్ళిపోయిందండి. ఈరోజు వచ్చి చూడండి, రోడ్డు వెళ్ళే రహదారి కూడా మాకు బాగోలేదండి దారి. దాని గురించి కూడా ప్రభుత్వం మేము చెప్పండి. దాని గురించి మేము దొంగ సంతకాలు చేయించుకుంటే ప్యాచ్ వర్క్ చేసి పోయారు. ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే తెలిసి రోడ్డు ప్యాచ్ వర్క్ వేసారండి. ఉన్న రోడ్లు అలాగే ఎడుతున్నాయండి. ఈ లోకంలో నీరు రైతులకి పన్నాకి మేము ఆయకొట్లు కట్టుకుంటున్నామండి. తెలుగుదేశం ప్రభుత్వంలో వర్మ గారు మాకు 5 లక్షల రూపాయలు నిధులు ఇచ్చండి, లాకులు కట్టుకోమని ఇచ్చారండి. కట్టుకోమంటే ఆ నిధులు కట్టుకోవడానికి మా పేషెంట్ చేతగా అలా ఆఫ్ చేసాడు డబ్బుని. తర్వాత మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టుకున్నామండి. కట్టుకున్న లాకులు బద్దలు కొట్టేసండి
డిఎస్పి మొత్తం ప్రభుత్వం అంతా కూడా 5 రోజులు 6 రోజులు మా ఊళ్ళో ఉండిపోరండి. ఉండిపోతే ఆ రోజుల్లో కూడా వంగ గీత గారు వచ్చి మాకు ఏటీ లాగులు కూడా నిరాధ్యక్షలో కూడా కూకుని ఉన్నాడు 15 రోజులు. అలాగనే ఒక్కళ్ళు కూడా కనిపించలేదండి మాకు. ఇవాళ ఓట్లు వేయమని వచ్చేది ఎలా వేస్తారండి వాళ్ళకి? ఓట్లు వేసి ఇవాళ కాపాడుతాడండి గోకడన్నా ఏదన్నా. సార్ 2 ఓట్లు గాజులాస్కి అయిపోతున్నారు. అందులో పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే పిఠాపురం ఎంత డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి మీరే ఆలోచించి. మీరు ఎవరికి అయిపోతున్నారు? 2 ఓట్లు ఉంటాయి ఇక్కడ, ఎంపీ ఎమ్మెల్యే. ఎంపీకి ఎవరికి అయిపోతున్నారు, ఎమ్మెల్యేకి ఎవరికి అయిపోతున్నారు? పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారండి పక్కా. అది తర్వాత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు చూస్తే ఆయన ఒక మైండ్ సెట్గా జనాల్ని ఏ రకంగా అయితే ఉద్యోగాలు కాకుండా ఉపాధి పని చేయించేలాగా ఆయన చేసాడు. ఇప్పుడు టీ షాప్ అయినా ఏదైనా నలుగురికి పని కనిపించాలా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ. ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ అయిందనుకోండి, గుళ్ళు కానీ ఏమన్నా మా ఆటో వాళ్ళకైనా ఎవరికైనా కనీసం టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికైనా అందరికీ పని దొరికింది. అదే కావాలి మెయిన్. ఇవాళ జేబులో ఒక 5,000 పెట్టచ్చు, 10,000 పెట్టచ్చు ఉన్న పార్టీలు. కానీ అది కాదు, నిత్యం మన వ్యాపారం, మనం ఈ వ్యాపారం రీత్యా ఎప్పుడు బతకడానికి ఉపాధి కల్పించేలాగా పవన్ కళ్యాణ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. 2 ఓట్లు గాజులేసుకోండి కంపల్సరీ. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారికి చిరంజీవి గారి హయాంలో నిజంగా గెలాలా, కానీ ఆయన వేరేగా చేజార్చుకున్నారు. అది కూడా మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడులో తోట నరసింహ గారికి ఈయన అమ్మడిపోయాడు. ఇప్పుడు కూడా ముందుసారి వంగ గీత గారు కూడా ఎమ్మెల్యే వెళ్ళడం, ఈ ఎంపీ అవ్వడం అంటే ఇవాళ చిరంజీవి గారు పెట్టిన భిక్ష. నేను కూడా ఒక ఆటో డ్రైవర్ని అయి ఉండి ఒక్క మనిషిని కలిపి నేను 12 ఓట్లు వేసాను. ఎలాగంటారు? నా ఆటో మీద ముసలోళ్ళని, వికలాంగుల్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళి చిరంజీవి గారు అవమానం మీద నేను వేసాను. అది చిరంజీవి గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే అది. ఓకే, అందరు కలిసి ఈసారి 2 ఓట్లు గాజులేస్తారు. థ్యాంక్ యూ అని. ఎలా? పేరు రమేష్ అండి, నేను అడ్వకేట్ని పిఠాపురం. సార్ ఎవరికి అయిపోతున్నారు 2 ఓట్లు? ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే. ఇప్పుడు పిఠాపురం ప్రజలు ముఖ్యంగా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించగానే అందరూ కూడా ఏదో విజయం సాధించామన్న ఫీలింగ్తో ఉన్నారండి. అప్పుడే బంపర్ మెజార్టీతో నెగ్గామన్న ఫీలింగ్తో ఉన్నారు. సిపిఎల్ అంటున్నారు వచ్చి 2 రోజులు కూడా లేదు, అప్పుడే జర్మన్ పారిపోయాడు హైదరాబాద్ అంటున్నారు. అది లేదండి, అది తప్పది. ఆయనకి ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయండి పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఒక్కటే కాదు కదా, రాష్ట్రం అంతా ఆయన పర్యటన అన్నీ ఉంటాయండి. ఎన్నో మీటింగ్లు ఉంటాయి, దాని నిమిత్తం వెళ్ళారు ఆయన. కొంచెం సిక్ అవ్వడం అయితే కరెక్టే, కొంచెం బ్లేడ్లతో కట్ చేయడం చేశారండి మన పిఠాపురంలోనే. దానివల్ల కొంచెం సిక్ అయ్యారండి. ఎంపీగా ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారండి. పిఠాపురంలో 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుకే వస్తారు. క్రాసింగ్ ఏం పడదు? క్రాసింగ్ ఓటు పడదండి, 2 గ్లాస్కే పడతాయి. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ ఆయన బ్యాడ్ లక్ అని పాపం. ఆయన వ్యక్తి మంచోడే కానీ బ్యాడ్ లక్ పాపం. ఇప్పుడు ఓడిపోయి పార్టీలోకి వెళ్తాడు ఆయన. వైసీపీ అంటే మంచి పార్టీ కదా. ఇప్పుడు ఇంకా వైసీపీ అంటే జనాలు విరక్తి చెందిందండి బాగా చాలా. అంటే దాని తోడు అడ్వకేట్స్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతారండి. కోర్టుకి వెళ్ళి పని లేకుండా ఎంఆర్ ఆఫీస్లోనే తేల్చుకోవాలన్నమాట. ఎవరైనా సరే మీ ఇల్లు నాది కాదంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ గారు తెలియదేముందే, మన జోళ్ళు అరిగిపోతాయి కానీ పనులు అవ్వవు. చాలా ఉంటుందండి. ప్రతిదీ తుగ్లక్ పరిపాలనలాగా ఉంది కదా తప్ప జగన్ గారిది ఏది కూడా న్యాయబద్ధంగా ఏదీ లేదు. ఏ పథకం కూడా లేదండి, అన్నీ కూడా పనికిరానివే పెట్టాడండి ఆయన. డబ్బులు ఇచ్చేస్తున్నాను, పథకాలు ఇచ్చేస్తున్నాను, ఏమీ లేదండి. అంత ఖజానా ఖాళీ చేశారు. 11 లక్షల కోట్లు అప్పు చేసాడు. మన రాష్ట్రం మీద నెత్తి మీద భారం. ఇవన్నీ కూడా మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీఎం అయితే ఇవన్నీ కూడా కొద్దిగా కవర్ చేసుకుంటాడేమో తప్ప, లేకపోతే ఇంకా మళ్ళీ జగన్ గారు వస్తే ఇంకా అందరూ ఖాళీ అయ్యింది స్టేట్ అంతా. బీహార్ ఏదో అంటారు, అంత అస్సామే. ఇంకా జనాలు భూములు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటున్నారు. చాలా వరకు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్ ఇప్పుడు గట్లు ఉన్నాయండి, గట్ల మధ్య రాళ్ళు వేస్తున్నారు, దాని మీద జగన్ ఫోటో. మన పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో, అన్నిటి మీద కూడా అదే అండి. ఇంకా మీది ల్యాండ్ అనుకోండి, మీ ల్యాండ్ మీకు సంబంధం లేదు, ఇంకా అన్నింటిలో జగన్ ఫోటోవే.
ఇంకా మళ్ళీ వచ్చారంటే ఇంక ఎంత దారుణంగా ఉంటుందో చూడండి ప్రభుత్వం. అందుకని జనాలందరూ విరక్తి చెంది ఈసారి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడండి. ఇక్కడ పిఠాపురం పట్టణంలో మన రాష్ట్రంలో ఎవరికి లేనంత మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందండి. ఆయన చాలా గర్వంగా చెప్పుకునేలా మేము అందరం చేస్తాం, పిఠాపురం ప్రజలందరూ కూడా. ఆయన కూడా పిఠాపురాన్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకేనా, థ్యాంక్ యూ. హరిత పిఠాపురం అయినా మీది? అవునండి. పిఠాపురం నియోజకవర్గం కదా. సరే, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా అలాగే కాకినాడ ఎంపీగా 2 ఓట్లు ఉంటాయి కదా, ఎవరికి అయిపోతున్నారు ఈసారి ఆ 2 ఓట్లు? జనసేన. ఎవరు ఎమ్మెల్యేగా? ఎవరు? పవన్ కళ్యాణ్. ఎంపీగా జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారి నుంచి ఉంటున్నారు, అలాగే వైసీపీ పార్టీ తరఫున సునీల్ గారి నుంచి ఉన్నారు. ఎవరికి అయిపోతున్నారు? ఉదయ్ గారికి. ఎందుకని అనుకున్నామని అంతే అండి, అంటే కొత్తగా రాస్తున్నారు కదా, ఇద్దరికి లాస్ట్ వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు అని 2 ఓట్లు ఎవరికి వేస్తారు? ఓటైతే జగన్ అన్నకై. పిఠాపురమేనా? ఏం చేస్తూ ఉంటారు? కుకింగ్, క్యాటరింగ్. సరే, ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తున్నారు, ఎంపీగా ఎవరికి వేస్తున్నారు? నేను వంగగీతకి సెలబ్రేషన్కి. ఎందుకని? ఎందుకంటే అది బాగుంది కాబట్టి. ఏం బాగుంది? జగన్ పాలన బాగుంది కాబట్టి. జగన్ 5 సంవత్సరాలు ఎంపీగా గెలిచారు కదా, ఎవరు? గీత గారు. ఏమన్నా పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చారు ఇక్కడికి? మనకు తెలియదండి, అది వ్యాపారం మొత్తం. నేను జగన్ గారిని చూసి ఓటేస్తారు అంతే. వీళ్ళు ఏం లేదు, అయితే వీళ్ళ పని లేదు. మరి వీళ్ళు పని లేనప్పుడు ఎలా వేస్తారు ఓటు? జగన్ గారికి వేస్తున్నాం, జగన్ గారిని చూసి. ఏం చేస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. సత్యబాబు సార్. పిఠాపురమే? పిఠాపురం. ఈసారి వచ్చే 4 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు, ఎంపీగా ఎవరికి వేస్తారు ఈసారి? పవన్ అండి. ఎంపీగా మన ఉదయం. ఎందుకని? ఆయన ఏదో మంచి మంచి పనులు చేస్తున్నారు కదండి. పవన్ కూడా బాగా ఈసారి ఒకసారి చూద్దామని అవకాశం ఇద్దామని. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారు కొద్దిగా నాకు ఆయన గురించి తెలియదు, ఈ పవన్ గురించి మాత్రం ఉదయ్ గురించి తెలుసు. సో 2 ఓట్లు గాజులేస్తా. 2 గ్లాసులు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు రాయుడు అండి, ముల్కి రాయుడు. పిఠాపురం చీపురోలు అండి, వరకుల మండలం చీపురోలు. ఈసారి ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి ఎమ్మెల్యే అయితే మన పవన్కే బాగుందండి. ఇక్కడ ఎంపీగా అనేది ఇంకేం చెప్పలేమండి. ఇక్కడ మాత్రం ఇక్కడ వర్మ ఫుల్ అనమాట అండి. ఇక్కడ వర్మ గారిది ఇండిపెండెంట్గా అనుకున్నారు, తర్వాత ఈ తెలుగుదేశం జనసేన పొత్తు మీద ఈయన వర్మ గారు డ్రాప్ అయ్యారండి. పవర్ మాత్రం డెఫినెట్ అండి. సో ఎంపీకి ఎవరికి వేస్తున్నారు అంటే పొత్తులో భాగంగా? చెప్పలేమండి. అంటే జనసేన ఉంది కదండి, వైఎస్ఆర్ అది మంచి గట్టి పోటీ ఇచ్చేలాగా. జనసేన పార్టీ నుంచి ఉదయ్ గారు, వైసీపీ నుంచి సునీల్ గారు. అంటే అదే చెప్తానండి, ఎంపీ విషయంలో ఉదయం అంటే పెద్ద నోటెడ్ ఏం కాదండి. ఇక్కడ సునీల్ గారు, సునీల్ అయితే కొంచెం పెట్టి ఓడిపోతున్నాడు కదండి. ఉన్నాడు కానీ, కాకపోతే మరి ఆయన పార్టీ ఎంపీ పరంగా ఏం చెప్పలేమంటున్నామండి. మీరు ఎవరికి వేస్తారు? పవన్ అండి చూడక. ఎంపీగా అంటే ఇంకా ఏముందండి, ఉదయం ఉన్నాడండి, ఇంకా గెలుస్తాడంటారా? పర్వాలేదండి, పర్వాలేదు. ఏంటంటే గాలి ఉంది కదండి ఇప్పుడు ప్రజెంట్, దాన్ని బట్టి చెప్పొచ్చు అండి. ఉదయం పర్లేదండి. థ్యాంక్ యూ అన్న. నామారాంబాబు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. సార్ ఇక్కడ పిఠాపురమేగా మాది గోకువాడ అండి. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి 2 ఓట్లు ఉంటాయి, ఎమ్మెల్యే ఎంపీ ఎవరికి వేస్తున్నారు 2 ఓట్లు? 2 ఓట్లు మామూలు పవన్ కళ్యాణ్ గారికి అండి, గ్లాస్కి. ఎంపీగా ఎవరి నుంచి ఉన్నారు ఇక్కడ? మా శ్రీనివాస్ గారు అండి, ఉదయ్ శ్రీనివాస్. ఎలా ఉంటుంది? బాగుంటుందండి. గెలిచే ఛాన్స్ ఉందండి, బాగా ఉందండి, పక్కా. సునీల్ గారి పరిస్థితి, సునీల్ గారు కూడా సింపతి ఉంది, ఛాన్సెస్ ఉన్నాయన్నారు. సునీల్ గారు ఎప్పుడు ఎలక్షన్ టైంలో వస్తారని మళ్ళీ కనపడతారు, మళ్ళీ మధ్య ఏం కనపడతారు. ఉదయ్ గారు గెలుస్తారు అయితే? ఉదయ్ శ్రీని గారు కాదు. త్రిమూర్తులు. పిఠాపురం నియోజకవర్గం. ఈసారి పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు, అలాగే కాకినాడ ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? ఏది ఇంకా తెలియదు సార్. అది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? సపోర్టు ప్రస్తుతానికి జగన్కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకని? ఏదో మాకు మాలాంటి ముసలోళ్ళకి ఏదో పింఛన్లని అవి చేస్తున్నారని. జగన్ గారికి అయిపోతున్నారు 2 ఓట్లు.
ఇంకా నిర్ణయించుకోలేదు, ఒక ఓటు మాత్రం వేస్తాం. ఓటు ఎంపీగా దగ్గర చేసి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నేను జనసేనకి వేస్తానండి. ఎంపీగా ఎవరు? ఎంపీ గారికి అంటే పేరు తెలియదు కానీ ఎంపీ ఓటు కూడా జనసేనకి వేస్తానండి. బ్రదర్ మీ పేరు? బాలు అండి. పిఠాపురం. మా తాటిపర్తి పిఠాపురం పక్కన విలేజ్. ఈసారి ఇక్కడ 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ. ఎవరికి అయిపోతున్నారు? యాక్చువల్గా కూటమికే మాది ఎప్పుడు ఉంటుంది. టీడీపీ ఇప్పుడు పవన్ వచ్చాడు కదా, పవన్కి పక్కా ఉంటుంది. ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ ఇంకా మన ఉదయ్ గారికే. ఎందుకని? ఇంకా పవన్ కళ్యాణ్ బేస్ చేసుకుని, యాక్చువల్గా వర్మ గారిని బేస్ చేసుకుని చేస్తున్నాం ఇదంతా కూడా. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన పవన్ డెఫినెట్గా రావాలన్న. పైన అంటే రెండు ఓట్లు గాజుకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. వేర్మనే అండి. పిఠాపురం నియోజకవర్గం. అవునండి. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి అయిపోతున్నారు ఈసారి ఎమ్మెల్యే ఎంపీగా? వర్మ గారి తరఫున మనం రెండు ఓట్లు కూడా గ్లాస్కే వేయాలని నిర్ణయించుకున్నామండి. 2 కూడా. వైసీపీ వాళ్ళు ఓటుకి 10,000 ఇచ్చినా కుదరదు ఇక్కడ? పని అవుదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు రాహుల్ నరేష్. ఏ ఊరు? పిఠాపురం టౌన్. సరే, ఎవరికి అయిపోతున్నారు 2 ఓట్లు? ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. 2 పవన్ కళ్యాణ్ గారికి, జనసేన. ఎవరు ఎంపీగా ఎవరు? తంగెళ్ళ ఉదయ్ భాస్కర్. గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తాడు. అందరూ సునీల్ అంటున్నారు. సునీల్ గారు ఒక పార్టీలో ఉంటే బాగుండు. ముందు వైఎస్ఆర్కి వెళ్ళారు, తర్వాత తెలుగుదేశానికి వెళ్ళారు, మళ్ళీ వైఎస్ఆర్కి వచ్చారు, మళ్ళీ ఇందులోకి వచ్చారు. చెప్పలేం, ఇక్కడైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడ మరి కాకినాడ ఎలా చూసుకోవాలి. అంటే ఒక్క నియోజకవర్గం పిఠాపురం, లేకపోతే అన్ని నియోజకవర్గాలు కూడా ఉదయ్ గారికి వేస్తారంట. ఉదయ్ గారికి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా పార్టీ వేవ్ కూడా ఉంది కాబట్టి, అందులోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి బాగుంది. అన్న మీ పేరు? వెంకన్న బాబు అన్న. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తుంటా హైదరాబాద్లో. పిఠాపురం అన్న? పిఠాపురం. ఇక్కడ పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే పక్కన పెట్టి ఈసారి ఎంపీగా, కాకినాడ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారు, వైసీపీ పార్టీ తరఫున సునీల్ గారు. ఎవరు గెలుస్తారు ఈసారి ఇక్కడ కాకినాడ ఎంపీగా? ఉదయ్ శ్రీనివాస్, జనసేన గ్లాస్ గుర్తున్నా. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే అలా చేస్తారు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక రోల్ మోడల్ మా యూత్ అందరికీ. ఎలాగా మా యూత్ అంతా ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా కంపెనీ స్టార్ట్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా చేయాలి, మాకు అందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే. అందుకని ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈరోజు 1 కోటి రూపాయలు సంపాదించి 1 కోటి రూపాయలు నేను ఎలా సంపాదించానని ఆయన పక్కా చెప్పగలడు. నేను టీ టైం పెట్టాను ఇలా సంపాదించాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించారో చెప్పమనండి. అంతే కదా, మా యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన ఒకరే. సునీల్ గారు పరిస్థితి ఏంటి? సునీల్ గారు ఇది 4th టైం కానీ సింపతి ఎందుకని సింపతి ఇప్పుడు పనిచేయదు. ఎందుకంటే గ్లాస్ గుర్తు వచ్చింది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు చెప్తే సైకిల్కే ఓటేస్తున్నారు. అలాంటిది గ్లాస్ గుర్తుకి ఎందుకు ఓటేరు? రాక అవకాశం వచ్చింది. సైకిల్ గుర్తుకి ఓటేస్తున్నప్పుడు గ్లాస్ గుర్తుకి వేయకపోవడం మానరు కదా, అందుకు ఖచ్చితంగా వేస్తారు. ఓన్లీ పిఠాపురంలోనే ఉండుద్దా అది అవా, లేకపోతే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి? 7 కాదు, 21 నియోజకవర్గాలు, 2 ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తే వాళ్ళకి గ్లాస్ గుర్తుగా ఓటు పడుతుంది. చోట సైకిల్ వేసి ఇంకో చోట గ్లాస్కి వేయాలి కదా కొన్ని నియోజకవర్గాలు, ఒక 5 నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో అంతా పబ్లిక్ అందరికీ కూడా వచ్చేసి నాలెడ్జ్ వచ్చేసిందండి. ఇంతకుముందు క్రాస్ ఓటింగ్ అలా ఏమి ఉండేది కాదు. సైకిల్కు ఎంపీకి ఎవరు, ఎమ్మెల్యేకి ఎవరు అన్నీ చేయగలరు అందరూ. చిన్న వ్యక్తులకు కూడా అందరికీ తెలుసు ఎలా వేయాలి ఏంటనేది. ఉదయ్ గారు గెలవబోతున్నారు. ఉదయ్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. కన్నా నాయుడు. ఎక్కడ ఉంటారు? పిఠాపురం. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాకినాడ ఎంపీగా కాకినాడ పార్లమెంట్గా ఎవరు గెలవబోతున్నారు సార్? ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? మంచి వ్యక్తి, ఇంకా బాగా కష్టపడతాడు. టీ టైం ఓపెన్ ఎంతోమందికి ఉపయోగపడుతున్నాడు దాన్ని. మరి ఇక్కడ సునీల్ గారి పరిస్థితి ఏంటి? 3వసారో 4వసారో పోటీ చేస్తున్నారు ఆయన. అప్పుడే నగ్గలేదు, ఇప్పుడేం నగ్గలేదు. మంచి వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ గారు, బాగా కష్టపడుతున్నాడు. మరి ఎంపీ ఉదయ్ గారికి ఈ మధ్యనే వచ్చారు కదా, మరి గెలుస్తారంటారా? కన్ఫామ్గా గెలుస్తారు పక్కా. ఎందుకని ఎలా గెలుస్తాడు? అంటే పార్టీ ఒకటి, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కోసం మెయిన్ ఏంటంటే క్యాండిడేట్ కాదు, పైన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన బాణం, దానివల్ల కన్ఫామ్గా గెలుస్తారు. కన్ఫామ్. కాకినాడ పార్లమెంట్గా గెలవబోతున్నారు ఉదయ్ శ్రీనివాస్ పక్కా, డ్యామ్ షూర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. కాకినాడ ఎంపీగా ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? ఇక్కడ జనసేనకు సపోర్ట్ చేస్తున్నాం. జనసేనకు సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నాడు. మీరు ఎవరో గెలుతున్నారు అని మరి క్వశ్చన్ అయితే అది ఇబ్బందిగా ఉంటుంది మాకు.
ఎవరు గెలవడం కాదు, మీరు ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? మేము జనసేనకు సపోర్ట్ చేస్తున్నాం చెప్తున్నాం. ఎవరు క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాండిడేట్. ఎంపీ అన్న, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీను. తెలిసి చెప్పండి, ఎలా ఉంటుంది అంటారు ఈసారి? పోటాపోటీ ఉంటుందా లేకపోతే? పవన్ కళ్యాణ్ గారు ఇంక చూసుకోక్కర్లేదు, 1,00,000 ఓట్లు మెజార్టీలో ఉంటుంది. ఎంపీగా అంటే ఇప్పుడు అది బాగానే ఉంది, ఎంపీగా కూడానే మనం సార్ అంటే కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ ఉదయ్ గారు, అలాగే సునీల్ గారు వైసీపీ పార్టీ తరఫున ఎవరికి మీరు మద్దతు ఇవ్వబోతున్నారు ఈసారి? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అది ఎంతే కానీ 2 ఓట్లు ఎవరికి అయిపోతున్నారు ఈసారి? 2 ఓట్లు ఆయనకే వేస్తాం, పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం అంతే తప్ప మేము ఇంకోటి మారేది కదా కదా. క్రాస్ ఓటింగ్ అనేది ఏముండదు. క్రాస్ ఓటింగ్ని మీరే ప్రోత్సహిస్తున్నారు అంటుంది. మాకు క్రాస్ ఓటింగ్ మాకు ఆలోచన లేదు, మీడియా ప్రోత్సహిస్తుందేమో అని మాకు అనుమానం. ఓకే అన్న, థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? పేరు బాబీ అన్న. పిఠాపురం నియోజకవర్గేనా? పిఠాపురం. ఈసారి ఇక్కడ కాకినాడ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? పిఠాపురం ఎమ్మెల్యే వచ్చి పవన్ కళ్యాణ్ గెలుస్తారు, ఉదయ్ భాస్కర్ ఎంపీగా గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకు ఉదయ్ భాస్కర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ మధ్యనే ఇచ్చారు కదా టికెట్. ఇచ్చినా బాగా పిఠాపురం కూడా బాగా డెవలప్ చేసి బాగా చేశారన్న. ఎంపీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎంపీగా జనసేన పార్టీ ఉదయ్ గారు, అలాగే వైసీపీ తరఫున సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు సార్ కాకినాడ పార్లమెంట్? కాకినాడ పార్లమెంట్ వచ్చేసి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాల్లో ఉండడం వల్ల కాకినాడ పార్లమెంట్ కూడా నెగ్గే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల, లేకపోతే మాత్రం సునీల్ గారికి అదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోతే ఎలక్షన్ టైట్గా ఉంది సార్. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో ఉండడం వల్ల కాకినాడ పార్లమెంట్ కూడా నెగ్గే అవకాశం ఉంది సార్. అంటే ఓన్లీ పిఠాపురంలో ఓటు సరిపోతే లేకపోతే మిగతా 6 నియోజకవర్గాలు కూడా వేస్తారు? 6 నియోజకవర్గాలు అంటే ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం వల్ల ఈ 7 నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందండి. దానివల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నెగ్గే అవకాశం ఉంది సార్. లేకపోతే సునీల్ గారికి చాలా సానుభూతి ఉంది సార్. ఎందుకంటే 4 సార్లు ఓడిపోయి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఈ నియోజకవర్గం లేకపోతే సునీల్ గారికి బాగుండు. పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల సునీల్ గారికి కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. ఉదయ్ గారు నెగ్గే అవకాశం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ముమ్మడి నాగేశ్వరరావు. ఏ ఊరు మీది? మాది రాపర్తి పూర్వం. అయితే ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఎవరికి అయిపోతున్నారు 2 ఓట్లు ఈసారి? మరి ఇక్కడ అందరూ కూడా జనసేన అంటున్నారు. మరి ఎంపీకి ఎవరికి వేస్తారు? ఈ ఎంపీ కూడా ఆటోమేటిక్గా మరి ఆయనకే వేయాలి కదా. జనసేన తరపున ఉదయ్ గారు నుంచున్నారు. అవును. వైసీపీ తరపున సునీల్ గారు. ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డబ్బులు లేవు, 2 సార్లు ఓడిపోయాడు మనిషి. అదే ఓడిపోయారు అంటున్నారు కదా, ఓసారి అతను నెగ్గితే బాగుంటుందని. మీరు సపోర్ట్ అయితే చేస్తారు? నేనైతే చేస్తాను. మరి ఇక్కడ డబ్బులు ఇస్తేనే పని అయింది. పవన్ కళ్యాణ్ దగ్గర అలా పంచడు కదా డబ్బులు, మరి ఎలా గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న వాళ్ళల్లా ఓటు వేయిన వాళ్ళ చేత కూడా వీళ్ళు క్యాన్వాసింగ్ చేసి నువ్వు ఒప్పించి వేయితే ఇక్కడ బంపర్ మెజార్టీతో వస్తుంది. నేను ఓటేసేస్తున్నాను నా బాధ్యత వదిలిపోయింది అనుకోకూడదు. వాళ్ళు వేయాలా, వేసి ఇంకోళ్ళ చేత వేయించాలా, అప్పుడు గెలుస్తాడు, బంపర్ మెజార్టీతో వస్తాడు. గాజులాస్కి వేస్తున్నారు ఓటు అయితే. మరి వేయాలి, తప్పదు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మరి గ్యాస్ అంటున్నారు. మేమేత్తమే కాదు, ఉన్న వాళ్ళ చేత కూడా ఒప్పించి ఉన్న కులాలను కూడా బతిమాలి ఈ కుల వాళ్ళని అందరూనే బాబు ఈ చుట్టుకు పవన్ కళ్యాణ్ నెగ్గించండిరా అని బతిమాలి ఏం చేస్తే ఆయన అక్కడ మెజార్టీతో వస్తాడని అలాగే చేస్తున్నారు కూడా. అది